అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ఎలక్షన్స్ కి వెళ్లే ముందు మేము రేట్లు ఏమీ పెంచమని చెప్పారు అధ్యక్ష. అట్లాగే రాజధాని కూడా అమరావతి ఉంటుందని చెప్పిన మాటలు ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. రేట్లు పెంచమని చెప్పిన తర్వాత ఏదో కర్మకాలో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేకో ఏదో ఒకసారి పెంచితే ఏమైనా అర్థం ఉంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా జాగ్రత్తగా వినండి. మీరు చెప్పిన మాట ప్రతిదీ అబద్ధం. 9 సార్లు మీరు పెంచారు, 1-2 సార్లు కాదు. మనకి భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రపంచంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష 5 ఇయర్స్ స్పాన్ లో 9 టైమ్స్ పెంచిన చరిత్ర ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి. అరే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఇది ఒక్కటే కాకుండా ఎవడన్నా పీపీఎల్ రద్దు చేస్తారు అధ్యక్ష. పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ని అంతకుముందు ఉన్న ప్రభుత్వం అగ్రిమెంట్లు చేస్తే దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 30 ఇయర్స్. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బుర్ర లేని విధానంతో అరాచకం తప్ప డిస్ట్రక్షన్ తప్ప రెండోది ఏమీ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా వినరు, నియంతృత్వ పరిపాలన చేసి ఆయన మైండ్కి ఏది వస్తే అదే తప్ప ఇంకెవడు చెప్పినా వినరు ఆయన. ఇంతమంది సలహాదారులు ఉన్నారు. ఎందుకు అధ్యక్ష సలహాదారులు? ఒక్క సలహా ఎవరన్నా చెప్పింది విన్నారా? పోనీ ఏమైనా వినేటట్టు చేయించుకున్నారా? ఏమీ ఉండదు. వాళ్ళకి ఇచ్చిన జీతాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అధ్యక్ష. సలహాదారులని ఏదైతే పెట్టుకున్నారో వారికి ఇచ్చిన జీతాలను కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పీపీఎల్ రద్దు చేసిన మూలాన మొత్తం భారతదేశంలోనే కూడా చెడ్డ పేరు వచ్చింది. భారతదేశ ప్రభుత్వానికి కూడా మా కేంద్ర మంత్రి వర్యులు కూడా అడిగారు, మీ స్టేట్లో ఏంటి ఏదో పీపీఎల్ రద్దు చేశారని నిజమేనా అని. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ పీపీఎల్ రద్దు అట్లాగే ఎప్పుడైతే పీపీఎల్ రద్దు చేశారో ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే బయట నుంచి కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ పవర్ సెక్టార్లో పెడదామనుకున్న వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మొత్తం నమ్మకాన్ని ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా అందరికీ తెలుసు వినియోగం పెరిగింది కానీ ఉత్పత్తి లేదు. అరే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా ఓటు వేశారో ఇప్పుడు చింతించవలసిన అవసరం వచ్చింది. మనందరి బాధ్యత